గుంటూరు జిల్లా పెదకాకానిలో జయ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ కింద కొన్న తమ స్థలాలను కొందరు కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. 492 సర్వే నంబర్లో 32 ప్లాట్లను జయ హౌసింగ్ సొసైటీ తమకు రిజిస్టర్ చేసిందని చెప్పారు. అయితే 1899లో అమెరికాకు చెందిన ఓ క్రిస్టియన్ ఈ స్థలాన్ని కొని సొసైటీకి అమ్మడం జరిగిందని అన్నారు. స్థానికులు కొందరు ఈ స్థలానికి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముకోవడం చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ పోలీస్ అధికారులు తమకు అండగా ఉండి తమ స్థలాలు తమకు చెందేలా చూడాలని వేడుకున్నారు. కొంచెం యాంటీవి కనబడతాయి చూడు. 99 ఏంది మీరు చిరాకు దుబ్బిస్తారు. చూసుకో. ఓకే ఓకే రెడీ సార్. ఓకే. 1982లో జయా కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అనే ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఫామ్ అయ్యి ఒక 16 ఎకరాల 33 సెంట్లు ల్యాండ్ కొని 214 మంది మెంబర్స్కి అలాట్ చేశారు. దాంట్లో 498 అనే సర్వే నెంబర్ ఒకటి ఉంది పెదకాకంలో. ఆ 498లో 2 acres 50 cents దాకా ల్యాండ్ ఉంది మాది. దాన్ని 32 మందికి అలాట్ చేశారు. అలాట్ చేసిన 32 మంది ప్లాట్లని 2009 నుంచి కబ్జా చేయడం మొదలుపెట్టారు కొంతమంది. ఆ కబ్జా చేసిన వాళ్ళకి పంచాయతీ బోర్డు నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. పంచాయతీ వాళ్ళకి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఇంటి డోర్ నెంబర్లు, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ చేయడము ఇవన్నీ చేశారు. ఈ కబ్జా చేసిన వాళ్ళు మా 32 మందిని ఎవరిని కూడా ఆ పరిసరాల్లోకి రానియకుండా ఒక గ్యాంగ్ అడ్డం ఉంటుంది. మేము దగ్గరికి పోతే ఆ గ్యాంగ్ మమ్మల్ని రానియకుండా చేస్తున్నారు. మా సొసైటీ ప్రెసిడెంట్ కూడా వెళ్ళి అక్కడ పోయి ఫెన్స్ వేయడానికి వెళ్ళి ట్రై చేస్తే ఆయన్ని కూడా అడిగించారు. ఆయన అడిగించిన తర్వాత 2019లో ఆయన ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చాడు, రాసి ఇచ్చేస్తే ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కానీ దాని ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా 2022 వరకు దాన్ని అలా ఆపిపెట్టుండారు. నేను ఆర్టీఐలో అడిగి గందరగోళం చేస్తే చివరికి ఛార్జ్షీట్ 2022లో ఫైల్ చేసి దాని మీద మళ్ళీ ప్రోగ్రెస్ కూడా ఏమీ కావట్లేదు. తర్వాత దాన్ని క్లెయిమ్ చేయడం కోసంగా ఆ ల్యాండ్ని కబ్జా చేసిన వాళ్ళందరికీ ఒక 2 దొంగ బిల్లులు తయారు చేసి 1942లో ఒకటి, 1980లో ఒక బిల్లు తయారు చేశారు. యాక్చువల్గా ఈ ప్లాటు 1899లో జాన్ హెన్రీ హర్ప్స్టర్ అని ఒక చర్చి ఫాదర్ కొన్నాడు. 140 రూపీస్కి 8 acres 34 cents కొన్నాడు 498లో. దాంట్లో నుంచే మా దగ్గర 2.5 acre వచ్చిందనమాట. అతను 1911లో అతను అమెరికన్. అతను 1909లో అప్పుడు నేను దాకా గుంటూరులో ఉండేవాడు. 1909లో బ్యాక్ వెళ్ళిపోయి 1911లో అతను చనిపోతే 1942లో అతను బతికున్నట్టు, అతనికి మ్యారేజ్ కాలేదు కాబట్టి ప్రతిఫలంగా ఈ స్థలం ఇచ్చినట్టుగా ఒక బిల్లు తయారు చేసి ఆ దొంగ బిల్లులతో ఒక 4 ఎకరాల దాంట్లో అమ్మేశారు. తర్వాత అతను ఎవరు ఏంటి అని నేను చెక్ చేయించని చేస్తే అతను అమెరికాలో ఫిలడెల్ఫియాలో 1911లో చనిపోయాడు. అతను చనిపోయిన డెత్ సర్టిఫికేటు, తర్వాత అతను చనిపోయినప్పుడు పేపర్ పబ్లికేషన్ కాపీలు, అతనికి పెళ్ళైన దానికి ప్రూఫ్, వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ రాజమండ్రిలో వచ్చేసేది, రాజమండ్రి చర్చిలో అందరు కలిసి వెళ్ళిపోయారనమాట. తర్వాత మేము కలెక్టర్కు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వాలంటే అని ఇచ్చాం. కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ దేనికి రిప్లై రాదు. గవర్నర్కి రాసాం. గవర్నర్ రాస్తే చివరికి దాన్ని ఆర్డీఓ గారికి మార్చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి రిప్లై రాదు. మేము ఆర్టీఐలో పంచాయతీ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఫస్ట్ అప్పీల్ ఇచ్చాము. ఫస్ట్ అప్లైట్ అథారిటీ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే మేము స్టేట్ కమిషన్కి వెళ్ళాము. స్టేట్ కమిషను వాళ్ళని పంచాయతీ వాళ్ళని కూడా పిలిపిస్తే మా దగ్గర రికార్డు లేదన్నాడు. అప్పుడు స్టేట్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉండే కాపీలన్నీ వాళ్ళకి ఇచ్చి సంతకం తీసుకోండి. అప్పుడు నేను వీటిలో మీకు ఏమేమి కాపీలు కావాలో అడిగి తీసి వాళ్ళ సంతకాలు తీసుకొని నేను కాపీలు ఇచ్చాను. కాపీలు ఇచ్చిన తర్వాత నేను ఆర్డర్ ఇచ్చాను, ఒక 4 weeks లోపల మీరు డాక్యుమెంట్లన్నీ ఇవ్వండి అని పంచాయతీ. కలెక్టర్ కూడా దీన్ని మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని కలెక్టర్ ఇచ్చారు. ఇస్తే ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. లాస్ట్ ఇయర్ జూలైలో 10th July 2023లో డాక్యుమెంట్స్ ఇవ్వమంటే డాక్యుమెంట్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి మూమెంట్ ఏం లేదు. మాకు ఏం చేయాలో తెలియట్లేదు.
అందరూ పాపం రిటైర్ అయిపోయిన తర్వాత ఇల్లు కొనుక్కున్నాను అక్కడ నేషనల్ హైవే పక్కనే అది కొనిపెట్టుకుంటే ఏమీ జరగట్లేదు. 2000 ఇదిలా ఉంటే గత ప్రభుత్వం వాళ్ళు 2021లో మా స్థలంలో రోడ్లు వేశారు, ప్లాట్లలో రోడ్లు వేశారు, ప్లాట్లలోనే మీరు డ్రైనేజ్ లైన్స్ వేశారు, ప్లాట్లోనే ఎలక్ట్రికల్ పోల్స్ వేశారు. మేము దాన్ని రిమూవ్ చేయండి, మా ప్లాట్లో మీరు ఎలా వేస్తారు, అసలు గవర్నమెంటే కబ్జా చేసినట్టు కదా, దీంతో మీరు ఎలా చేస్తారు అని అడిగాను. అడిగితే నేను సర్వే చేస్తాను లాస్ట్ టైం కరెక్ట్ సర్వే చేస్తానని చెప్పి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్కి చెప్పి పంచాయతీకి లెటర్ తహసీల్దార్కి లెటర్ ఇచ్చారు లాస్ట్ జనవరిలో చేస్తే ఇప్పటివరకు లేదు. సార్ మీ ప్రస్తుత డిమాండ్ ఏంటి? మీరు అసలు ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? మా స్థలంలో గవర్నమెంట్ రోడ్లు వేశారు, ఓకే, అవి తీసేసి మా స్థలాన్ని మాకు ఇప్పించాలి కదా, ఆ కబ్జా చేసిన ఖాళీ చేయించాలి కదా, ఖాళీ చేయాలి కదా. వాళ్ళకి ఇప్పుడు ఏమి లేవు. వాళ్ళు ఇప్పుడు అక్కడ 250 మంది దాకా ఉన్నారు మా ఫ్లాట్లో. ఆ పంచాయతీ వాళ్ళు నేను వేరే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రిప్రజెంట్ ఇచ్చారా? ఎస్పీ గారు రిప్రజెంట్ ఇచ్చారా? ఈరోజు ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? నేను కూడా బాధితులు పోయా.